స్త్రీ తాలూకు భద్రత, ఆడపిల్లల భద్రత. మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు కానీ మా పిన్నులు కానీ బాధపడడం చూసాం చిన్నప్పుడు. ఇదే హైదరాబాద్లో కూర్చోబెట్టి చిన్న చిన్న ఈవ్ టీజింగ్స్ కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తే భద్రతగా తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. ఇవన్నీ నేను చిన్నప్పుడు ఇంట్లో చూసేవాడిని. అదే నా బయట అనుభవం కాదు, ఇది నా ఇంట్లో ఇబ్బంది పడేవాడిని. చాలా చిన్న వయసు. నాకు అనిపించేది ఏంటంటే ఇంతమంది ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. అంటే ఇబ్బందికరం అంటే ఏమి ఒక ఇబ్బంది పడకుండా క్షేమంగా వచ్చే పరిస్థితులు లేవంటే ఇవన్నీ ఉండేవి చిన్నప్పుడు నాకు. మొన్నటి ఒక 2 సంవత్సరాల క్రితం కూడా నేను ఏదో వేరే ఊరికి వేరే రాష్ట్రానికి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాతో పాటు పనిచేసే ఒక 40-50 మంది ఆడపిల్లల్ని రక్షించుకోవడం నాకు ఇబ్బంది అయిపోయింది. నాతో సహా కర్ర పట్టుకోవాల్సి వచ్చింది కొట్టడానికి. వాళ్ళ మీద అంత పాశవికంగా పట్టపగలు చూస్తుండగా ఆడపిల్లల మీదకి వాళ్ళు దాడి చేయడానికి ఇంతమంది 100 మంది పక్కన ఉండగా 200 మంది యూనిట్ పక్కన ఉండగా కూడా ఒక 100 మంది యువకులు కానీ వాళ్ళందరూ వచ్చేసి మీద పడి చాలా అసభ్యానికి గురి చేసే పరిస్థితుల్లో ఉండగా యూనిట్ మెంబర్స్ నాతో సహా అందరం కర్రలు పట్టుకొని వాళ్ళకి రక్షణగా నిలబడాల్సి వచ్చింది. అలాంటిది మేమందరూ ఇంతమంది చూస్తుండగానే ఇలాంటి పరిస్థితులు నాలాంటి ఎదురైనప్పుడు అభంశుభం తెలియని బాలికలు, ఏ ఆసరా లేని మహిళలు, రోడ్లు ఉద్యోగాలు చేసుకోవడానికి బయటకు వచ్చే ఆడపిల్లలు, ఆడబిడ్డల్ని జాగ్రత్తగా ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి రావాలనుకునే తల్లిదండ్రులకి ఇవన్నీ చాలా భయం కలిగించే పరిస్థితులు ఇవన్నీ. ఒక ఆడపిల్లని ఒకళ్ళు ఏడిపిస్తుంటే ఇలాంటివి ఉంటే సమాజం చుట్టుపక్కల 10 మంది చావు కొట్టేస్తారు, ఫిజికల్ కొడతారంటే కానీ మాట వినరు. అందువల్ల అడిగేవాళ్ళు కావాలి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరిని ఏడిపిస్తుంటే కూర్చోబెట్టి ఎవరు కామ్గా ఉండే తప్పు సమాజాన్ని కూడా ఉంది. కేవలం పోలీసు అంటానికి తప్పు. అది పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కాదు. చుట్టుపక్కల సమాజం కూడా ధైర్యంగా ఉండాలి. నా కుటుంబం ఇప్పుడు నాకు కోపం ఎక్కడ ఉంటుందంటే ఈ నిర్భయ చట్టం ఇవన్నీ అంటే మీకు ఢిల్లీలో జరిగితే కానీ మీరు మేల్కోరా అని మీ కళ్ళ ముందు జరగాల. అన్యాయం బుద్ధి ఉందా మీకు అనిపిస్తుంది. మారుమూలగా కాశ్మీర్లో మీరు కన్యాకుమారిలో జరిగితే మేల్కోరా అంటే నేను ఆ రోజు ఎంపీలందరూ బాధ చూస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు జరగనట్టుగా వాళ్ళందరూ కన్నీళ్ళు కష్టాలు పెడితే నాకు అనిపించింది, ఏమ్మా మీ అందరికీ తెలియలేదు ఇప్పుడు దాకా జరగదు, ఇదే ఫస్ట్ టైం అయినా అంత బాధపడిపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగితే తప్ప ఎంత కరుడు కొట్టిపోయారంటే మనుషులు థిక్ స్కిన్ అయిపోయారంటే కళ్ళ ముందు జరిగినప్పుడు అందరికీ అప్పుడు మేలుకున్నాను. ఢిల్లీలో జరగాలి, అందుకు వచ్చింది నిర్భయ యాక్ట్. అలాంటిది ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి కూర్చోబెట్టి ఈ రోజు నుంచి ఈ నోటు చెల్లదు అన్నట్టుగా ఈ రోజు నుంచి ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట అంటే దాని ప్రభావం చాలా ఎక్కువ. ఒక తల్లి వంటింట్లో మనకి లిమిటెడ్ బడ్జెట్. ఎందుకంటే చిన్నప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగం కుటుంబాలు కాబట్టి ఒకసారి ఇంట్లో బయట నిలబెట్టేసేవాళ్ళు స్కూల్ ఫీజులు కట్టకపోతే. సరే ఎలా మేనేజ్ చేసేవాళ్ళు. ఒకసారి గ్యాస్ సిలిండర్ కానీ ఇంటికి వస్తే మా ఇంట్లో డబ్బులు ఉండేవి. మా అమ్మ ఎవరితో ఒక 5 రూపాయలు వాళ్ళని అడిగి ఒక 2 రూపాయలు వీళ్ళని అడిగి ఇలా చేయబదులుగా ఇవన్నీ అంటే సర్దుకునే విధానం ఎలా నడుపుతారు గృహిణులు తల్లులు అనేది నాకు అనిపించింది. అలాగే తల్లుల్లో ఆడపడుచుల్లో ఎంత టాలెంట్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది. కళల పట్ల కానీ లేదంటే వ్యాపార ధోరణి కానీ వీటికి ఎక్కడో కొంతమంది ఎక్సెల్ అవుతున్నారంటే ఇంట్లో భర్త లేదంటే కుటుంబం సపోర్ట్ చేస్తాయి. కానీ సమాజానికి సపోర్ట్ చేయాలంటే మహిళల తాలూకు సాధికారత కావాలి అంటే సొసైటీ సపోర్ట్ చేయాలి. సొసైటీ ఎవరి ద్వారా సపోర్ట్ చేయాలి? పొలిటికల్ సిస్టమ్ ద్వారా. తల్లుల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మన జూనియర్ కాలేజెస్ వెళ్ళండి, ఆడపడుచులను అడగండి, అమ్మ మీకు టాయిలెట్స్ ఉన్నాయా మనకి కాలేజీల్లో అంటే మరి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? మగవాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే వాడికి ఈజీ. మరి ఆడపిల్లలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకొని టాయిలెట్స్ కూడా లేని పరిస్థితిలో చట్టసభల్లో మాట్లాడగలిగే వాళ్ళు మగాళ్ళందరూ చట్టసభలో కూర్చుంటే ఆడపడుచు తాలూకు సమస్య మగవాడికి ఏమర్థమవుద్ది, ఆడపడుచుకి అర్థమవుద్ది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 33% తల్లులకి ఆడపడుచులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే భారత్ మాతాకి జయ అనే నినాదమే వ్యర్థమవుద్ది. వంట చేసే ఆడపడుచుకి అండగా ఉండాలని చెప్పి ఉచిత సిలిండర్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాను. ప్రతి కుటుంబానికి అర్హతల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500
ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు, అమ్మా చెల్లి అక్క తప్ప నువ్వు నేను నడుపుతాం సంసారం.